హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్ప ది రూల్ పార్ట్ 2 నుంచి ఈ రోజు సెకండ్ సాంగ్ వస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అండ్ చెప్పినట్టే 11:07 AM కి సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది మూవీ నుంచి వచ్చిన సెకండ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ 100 మిలియన్ కి పైగా వ్యూస్ తెచ్చుకుంటూ ఇప్పటికీ యూట్యూబ్ ని షేక్ చేసి పడేస్తుంది. మరి ఈ సాంగ్ ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ది కపుల్ సాంగ్ అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ బాగానే ఉంది. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయలేదు. ముఖ్యంగా మెలోడీ లవర్స్ కి సాంగ్ బాగా రీచ్ అవుతుంది. సాంగ్ లో లిరిక్స్ కూడా ఒక మెలోడీ సాంగ్ కి ఎలా అయితే ఉండాలో, డిఎస్పీ కంపోజింగ్ కి శ్రేయ ఘోషల్ వాయిస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పర్సనల్ గా నేను శ్రేయ ఘోషల్ గారి వాయిస్ కి, ఆమె సాంగ్స్ కి బిగ్ ఫ్యాన్. అండ్ ఆబ్వియస్లీ సాంగ్ లో లిరిక్స్ ఎలా ఉన్నా, కంపోజింగ్ ఎలా ఉన్నా నా సెన్స్ అన్ని శ్రేయ ఘోషల్ గారి వాయిస్ పైనే ఉంటాయి. అండ్ అగైన్ మరోసారి ఆమె వాయిస్ తో కట్టిపడేశారు. అండ్ డిఎస్పీ కూడా బాగానే కంపోజ్ చేశాడు. లాస్ట్ టైం ఈ సాంగ్ ప్రోమో వదిలినప్పుడు ఓల్డ్ సాంగ్స్ ని మిక్స్ చేస్తూ కొన్ని ఎడిట్స్ చేశారు, సేమ్ ట్యూన్ అని. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత అయితే ఆ ఫీల్ రాలేదు. పుష్ప పార్ట్ 1 ఆల్బమ్ అంత పెద్ద హిట్ అవడానికి కారణం అన్ని టైప్ ఆఫ్ లిజనర్స్ కోసం ఆ మూవీలో సాంగ్స్ ఉంటాయి. మాస్ క్లాస్ అండ్ మెలోడీ లవర్స్ కి ఆల్బమ్ ఒక గిఫ్ట్. నాకైతే పార్ట్ 1 లో శ్రీవల్లి సాంగ్ ఎలానో ఈ మూవీకి ఈ సాంగ్ అలా అనిపించింది. సాంగ్ విజువల్స్ చూస్తే ఎక్కడ వీళ్ళ గెటప్స్ కానీ, అవుట్పుట్ సెట్స్ కానీ, షూట్ చేసిన విజువల్స్ కానీ రివీల్ చేయలేదు. షూట్ అయితే ఖచ్చితంగా అయింది, బట్ ప్రాక్టీస్ బిట్స్ తప్ప దీన్ని రివీల్ చేయలేదు. అయితే వర్క్ అనేది కంప్లీట్ అవ్వకపోయి ఉండాలి, ఆర్ డిఫరెంట్ గా ట్రై చేద్దామని అయి ఉండాలి. ఈ సాంగ్ లో ఉన్నదే ఒక స్టెప్, దాన్నెందుకు దాచిపెడుతున్నారు? సుకుమార్ ఏదో థ్రిల్ ఇచ్చాలనే కనిపిస్తున్నాడు. లాస్ట్ టైం పార్ట్ 1 లో సామి సాంగ్ లో వేసిన ఒక హుక్ స్టెప్ ఆ సాంగ్ లోనే కాకుండా ఈవెంట్ లో, బాలీవుడ్ లో, టాలీవుడ్ లో వెళ్ళినప్పుడు, రష్యా రిలీజ్ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్టెప్ వేసి బోర్ కొట్టించింది ఆమె. అండ్ ఇప్పుడు ఈ అగ్గిపుల్ల హుక్ స్టెప్, ఖచ్చితంగా ఈ స్టెప్ ని కూడా 1116 సార్లు చూస్తాం. లిరికల్ సాంగ్ లోనే చూస్తే ఈ స్టెప్ ఎంత బోర్ కొడితే, ఇదే స్టెప్ ని ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో మొదలు పెట్టారంటే సాంగ్ కూడా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఎనీహో సాంగ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. మెలోడీ లవర్స్ కోసం ఆల్బమ్ నుంచి ఒక హిట్ సాంగ్ అయితే పడింది. మరి శ్రీవల్లి సామి సాంగ్ లా ఇది కూడా రికార్డ్ పెడుతుందేమో చూడాలి. రిమైనింగ్ సాంగ్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటాయి. ఖచ్చితంగా ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుంది. మరి 24 అవర్స్ లో ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది పుష్ప సెకండ్ సాంగ్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీకెండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.